హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. కొత్త రేషన్ కార్డులు త్వరలో రాబోతున్నాయని, వచ్చే ఆగస్టు 15 లోపు తమ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి ఏమైనా చేశాడా, ఏదైనా గ్రామంలో తిరిగాడని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్కు ఓటు వేసి వృధా చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో 10 సంవత్సరాల అధికారంలో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పిల్లల చదువుల కోసం ఒక విద్యా సంస్థలు తేలే, ఉద్యోగాల కోసం ఒక పరిశ్రమలు తేలే, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ఒక వైద్య సంస్థలు తేలే. అటువంటి భారతీయ జనతా పార్టీ కనీసం తెలంగాణ విభజన హామీలు అమలు చేయలే. అంతకు పోగా పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాటును అవహేళన చేసి తెలంగాణ దొంగతనంగా తెచ్చుకున్నారు, అర్ధరాత్రి తెచ్చుకున్నారని ఇంత తెలంగాణ కోసం నేను అడుగుతా ఉన్నా. దయచేసి నేను 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడండి, వినోద్ కుమార్ గారు 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు, దాని తర్వాత 5 సంవత్సరాలు ప్రణాళిక చైర్మన్, బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు ఎంపీ. నేను మళ్ళీ హుస్నాబాద్ నియోజకవర్గం అడుగుతా ఉన్నా, మీరు మేము 5 సంవత్సరాలలో పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు పోయే విధంగా కాదు, ప్రత్యేకించి ఏం తీసుకొచ్చారో చెప్పమని అడుగుతా ఉన్నా. అది చేత కాదు. మీరు చూసిరు ఎవరంటే అక్షిత గురించి మాట్లాడతారు.